మొన్న కోనార్క్ సన్ టెంపుల్‌కెళ్ళినప్పుడు జరిగిన విషయం అండి ఇది. సో, ఆ రోజు సన్ టెంపుల్‌కెళ్దామని జెప్పేసి మేము లోపల కార్ పార్క్ చేద్దాం అనుకున్నామనమాట. కాకపోతే అక్కడ ఎవరు లేరు. టికెట్స్ ఇవ్వడానికి ఎవరు లేరనమాట. పోలీసాయనొచ్చారు. ఆయనే మా దగ్గరికొచ్చి కార్ దగ్గరికి ఏం కావాలంటే ఇలా లోన కార్ పార్క్ చేయాలి. ఇక్కడ క్లోజ్ ఉంది ఏంటి అండి అంటే, లోనకైతే రూ. 100 టికెట్ అని చెప్పారనమాట. ఇంక సర్లే అని చెప్పేసి మేము కూడా టికెట్ ఇమ్మని చెప్తే ఆయన వేరే ఆయనని పిలిచి టికెట్ ఇచ్చారనమాట. కానీ దాని మీద టికెట్ ప్రైస్ ఎంతుందో తెలుసా? రూ. 40 ఉందండి. కాకపోతే వీళ్ళు మాత్రం రూ. 100 తీసుకున్నారక్కడ. ఆయన దాని మీద కూడా రాయలేదనమాట. రూ. 100 అని చెప్పి రాయలేదాయన. మేము కనుక్కున్నామండి. టికెట్ ఇచ్చినని అడిగాము. అదేంటిది మీరు 40 ఉంది కదా! 60 అది ఇంకా 60 ఎక్స్‌ట్రా ఎందుకు తీసుకున్నారంటే, ఆయన ఏం లేదండి తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు అన్నట్టు మాట్లాడతానమాట ఆయన. అది అంతే టికెట్ ప్రైస్ అని చెప్తున్నాడనమాట ఆయన. సో, ఇప్పుడు మేమంటే కార్ బయట పార్క్ చేస్తే పిల్లల్ని తీసుకొని అంత దూరం వెళ్ళడం కొంచెం కష్టమైపోద్ది మాకు. వెళ్ళలేం కూడా మేము. కాకపోతే అలా ఎన్ని కార్లు లోపలున్నాయో, మనిషికి 60 అంటే ఇంక ఎంత వస్తుంది చూడండి రోజు మీరే లెక్కేసుకోండి డబ్బులు. ఇది జరుగుతున్నప్పుడు నేను వీడియో తీసి పెడదాం అనుకున్నాననమాట. కాకపోతే మళ్ళీ ఎందుకో నాకు వద్దులే అవసరం అనిపించిందనమాట. ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. తప్పు చేశాననిపిస్తుంది నాకు. తీసి ఉండాల్సిన వీడియో రోజు నేను తప్పని చేశాను.